వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. క్రిస్మస్ కోసం మా చర్చ్ని అయితే యూత్ మెంబర్స్ అందరం కలిసి చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసామండి. ఎవ్రీ ఇయర్ ఇంకా చర్చ్ కమిటీ మెంబర్స్ అయితే బయట నుంచి పిలిపించి డెకరేషన్ చేపిస్తూ ఉంటారు. కానీ ఈసారి యూత్ మెంబర్స్ అందరం కలిసి చర్చ్ క్లీనింగ్ దగ్గర నుంచి డెకరేషన్ వరకు అంతా కూడా మేమే చూసుకుంటామని వాళ్ళకి చెప్పేసి మొత్తం క్లీనింగ్ నుంచి ఇక్కడ డెకరేషన్ వరకు కూడా అన్ని పనులు కూడా మేమే చేసుకున్నామండి. మాకు ఎంతగానో కమిటీ మెంబర్స్ కూడా హెల్ప్ చేశారు. అమౌంట్లో కానీ అన్నిట్లో కూడా వాళ్ళ హెల్ప్ అయితే చాలా అంటే చాలా ఉంది. అలాగే యూత్ మెంబర్స్ అందరు కూడా చాలా కష్టపడ్డారండి. డే టైంలో డ్యూటీకి వెళ్ళేవారు, డ్యూటీలకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఇలా డెకరేషన్లో హెల్ప్ చేయడం కానీ అంతట్లో కూడా బాగా అంటే బాగా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్క స్టార్ కూడా మా చేతులతో మేమైతే తయారు చేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ ఈ డెకరేషన్ క్లాత్ ఇవన్నీ కూడా మేమైతే బయట నుంచి తెచ్చుకున్నాము. స్టార్స్ చేయడానికి అయితే చాలా కష్టపడ్డాము. ఇక్కడ మా పాప కూడా మాకైతే హెల్ప్ చేసిందండి. తను మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ వచ్చేసి మాతో పాటు ఇక్కడ డెకరేషన్కి అయితే వచ్చేదండి. మాకు రోజు నైట్ ఇంటికి వెళ్ళే వరకు 12 అయితే దాటేదండి. 2, 3, 4 ఒక్కోసారి అయితే 6 కూడా అయిందండి. ఇలా ఎంతగానో కష్టపడి మేము అనుకున్న విధంగా మా చర్చ్ని అయితే మేము చాలా అందంగా అయితే డెకరేట్ చేసుకున్నాము. నవంబర్ 25 నుంచి మాకు సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. నవంబర్ 25 మా చర్చిలో ప్రీ క్రిస్మస్ అయితే జరిగింది. దాని తర్వాత చర్చి యానివర్సరీ డిసెంబర్ 13కి. ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నవి. మేము వాటి కోసం ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. యూత్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత కష్టపడ్డారంటే అసలు అంత కష్టపడ్డారండి. అటు బయట వాళ్ళ పనులు చేసుకుంటూ ఇటు చర్చ్కి వచ్చి ఇంకా చర్చ్లో కూడా హెల్ప్ చేసాము. చాలా అంటే చాలా ఎంతో ఇష్టంతో అయితే ప్రతి ఒక్క పని కూడా ఎంతో ప్రేమతో ఇష్టంతో అయితే మా చర్చి ఇది అందంగా ఉండాలి అని చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసుకున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ప్రతిసార్లు ఆలోచించుకొని మరి ఇంత అందంగా అయితే మా చర్చ్ని అయితే మేము డెకరేట్ చేసుకున్నామండి. అంతేకాదు దేవుడు ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు మేము ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అంతేకాదండి, ఇలా చర్చ్ని యూత్ మెంబర్స్ అందరూ కూడా కలిసి డెకరేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంట. ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు, అందులోనూ ఈ డెకరేషన్లో నేను, నా కూతురు, నా భర్త కూడా మేము ఈ డెకరేషన్లో పాల్గొన్నందుకు మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అలాగే మేము చేసిన ఈ చర్చ్ డెకరేషన్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.